రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ కొన్ని ప్రణాళికలను సిద్ధం చేశాడు. ఈ ప్రణాళికపై ఇప్పుడు ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అవేంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ షరతులకు అంగీకరించాడు, కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం ఇంకా దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేరని ట్రంప్ తెలిపాడు. అయితే ఈ షరతులలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలి, నాటోలో చేరకూడదనే కీలక షరతులు ఉన్నాయి. మొత్తం 28 అంశాల్లో ముసాయిదా ప్రతిపాదన రష్యా అంగీకరించింది. అయితే జెలెన్స్కీ ఈ ప్రతిపాదనకి ఇంకా చదవకపోవడం నిరాశ కలిగించిందని ట్రంప్ పేర్కొన్నాడు. అలాగే గత వారం రష్యా అధ్యక్షుడు పుతిన్, యుఎస్ అధికారి స్టీవ్ విట్కాఫ్, అలాగే ట్రంప్ అల్లుడు క్రెమ్లిన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాడనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ నాటోలో ఉక్రెయిన్ చేరకుండా నిరోధించడం, రష్యాను తిరిగి G8 కూటమిలో చేర్చడం వంటి మాస్కో డిమాండ్లలో ఇది కలిగి ఉండడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దీనికి ఒప్పుకోవడం లేదు. కానీ వీటిల్లో మరోసారి మార్పులు చేస్తామని, ఇరు దేశాలకు అనుకూలంగా ఉండేలా చేస్తామని అయితే ఇప్పుడు ట్రంప్ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ జెలెన్స్కీకి నాటో సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. దీంతో జెలెన్స్కీ తమ భూభాగాన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. నిజంగా చెప్పాలంటే ఈ యుద్ధం ఎక్కడితో ముగిపోతే ఉక్రెయిన్కి ల్యాండ్ మార్క్ లేకుండా పోతుంది.